ఆయన మాట్లాడుతున్న మాటను బట్టి ఇస్సాకు తన కళ్ళు మనదృష్టి కలిగినప్పుడు తన పెద్ద కుమారుని యాషాబుతో నా కుమారుడా అని అతన్ని పిలవగా అతని చిత్తము నాయనని అతని దగ్గరికి అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధులను, నా మరణ దినము నాకు తెలియలేదు, కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధములో నీ అప్పులను పొంది నీ విల్లాపను తీసుకుని అడవికి పోడు నా కొరకు వేటాడి మాంసము తెమ్మని నేను చాపకములపై నేను ఆశ్రయించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనము సిద్ధపరిచి నేను తిరుటకు నా యొద్దకు తెమ్మని చెప్పిన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి యొక్క అంశ ప్రకారంగా దేవుడు ఏమంటున్నాడమ్మా? తండ్రిని మోసము చేసిన కుమారుడు. దేవుడి వాక్య ప్రకారం తండ్రిని మోసం చేసిన కుమారుడు. మొదటిగా తండ్రిని మోసం చేసిన వారు ఎవరంటే ఆదాము. దేవుడి మాట కాదని తిరస్కరించి తండ్రి మాటను ఎదిరించి తండ్రిని మోసం చేసిన ఆదాము. రెండో భాగంగా వచ్చి తండ్రిని మోసం చేసిన యాకోబు. దేవాది దేవుని యొక్క వాక్య ప్రకారముగా తండ్రిని అబ్రాహాము కుమారుడు ఇస్సాకు తన ఇద్దరు కుమారులు పుట్టి ఉన్నారు. వారిలో మొదటి వాడు యాషాబు అయితే రెండో వాడు యాకోబు. ఇద్దరు కూడా ప్రియమైన కుమారులు. ఇస్సాకు గొప్పవాడు, పరిశుద్ధుడు, పరమను ఎరిగిన వాడు, తండ్రికి లోబడిన వాడు, ఏ మోసము తెలియనివాడు, ఏ దోషము తెలియనివాడు, పరిశుద్ధతని జ్ఞానము కలిగిన కుమారుడు. వివాహమైన తర్వాత ఇద్దరు కుమారులు పుట్టారు. ఈరోజు చూసుకుంటే ఎలా ఉన్నాడు? తండ్రిని మోసం చేసే కుమారులు ఎక్కువ ఉన్నారు లేదా? ఎలా మోసం చేర్చున్నారంటే బాలుడ వయసులో ఉన్నప్పుడు తండ్రిని పిలిచేవాడు. ఎవరి కాలం వచ్చాక ఒరే పిలుస్తున్నాడు, ఏరా పిలుస్తున్నాడు. దేవుడు ఎంత ఉన్నా ఒదిగి ఉన్నవాడు ఇంకా ఎదుగుదల దేవుడు వాక్యము సెలవించింది. 100 రూపాయలు సంపాదించిన చేతి కలిగితే తండ్రిని ఏరా అంటాం, ఒరే అంటాం, తండ్రిని ఇష్టానుసారంగా పిలుస్తాం. ధనవంతుల కొరకు చూడండి, వారికి ఎంత ఆస్తి ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా, వారికి ఎంత జాబులున్నా తండ్రిని పిలుస్తారు, తండ్రి గారు అని పిలుస్తారు, గౌరవిస్తారు, పెద్దల పట్ల గౌరవంగా ఉంటారు. ఈ లోకంలో చూసుకుంటే ఏమి లేని వారు తండ్రిని చాలా ఘోరమైన స్థితిలో పిలుస్తారు. యాషాబు పరమ కలిగిన కుమారుడు. యాషాబుకి రావాల్సిన దీవెన యాకోబు పొందుకున్నాడు. అంటే తండ్రిని మోసం చేసి దీవెన పొందుకున్నాడు. దీవెన అంటే ఆనాడు దీవెన అంటే ఈనాడు ఆస్తితో సమానం. ఆనాడు దీవెన అనగా ఆస్తి. ఎవరైతే ఆ దీవెన పొందుతాడో వాడు కోట్ల అధిపతి. వారికి ఏమి కొనుగోలు ఉండదు, దేంట్లో కూడా తగు ఉండదు, దేంట్లో కూడా వెనకాటం లేదు. అటువంటి దీవెన పొందాలంటే ప్రభు మహిమ పొందాలి. కనుక యాషాబు దేవుడి మహిమ పొందాడు, కానీ ఇస్సాకు దీవెన పొందుకున్నాడా? వృద్ధుడాయను అనగా ముసలవాడైన గనక ఇస్సాకు కళ్ళు ముందుకెళ్ళిపోయి చీకటిగా ఉని అతని కుమారుడు ఏం చేస్తాడు? యాషాబు వచ్చాడు. ఇస్సాకు యాషాబును పిలిచాడు. యాషాబు వచ్చాడు. చిత్తమ నాన్నగారు, చిత్తమ తండ్రి గారు అన్నప్పుడు ఇస్సాకు అన్నాడు, ఇదిగో నేను వృద్ధాశ్రమైపోయినా కనుక, ముసలవాణి అయిపోయి కనుక నా కళ్ళు మందగిలిచిన, నా మరణం నాకు తెలుస్తలేదు. ఇదిగో నేను దీవిస్తాను. నువ్వు అడవికి వెళ్ళి ఏటాడి ఒక తీసుకొచ్చి ఆ మాంసం తీసుకురా, నేను నిన్ను ఇస్తాను, దీవిస్తానని ఇస్సాకు యాషాబుతో అన్నప్పుడు ఆ మాట రిబాకు అయినది. రిబాక్ అంటే ఎవరో కాదు, ఇస్సాకు భార్య. ఈనాడు బిడ్డలకు పాడబడే కారణం ఒక తల్లి, తండ్రి కాదు. ఒక తల్లి యొక్క గారాభమైన ప్రేమ వల్ల బిడ్డలు పాడైపోతున్నారు. బిడ్డలు ఏదంటే ఊరుకోదు. బిడ్డని గద్దిస్తే తల్లి ఊరుకోదు. బిడ్డని గద్దిస్తే తండ్రి కుమారుడు తల్లి ఒకటైపోయి తండ్రిని కొట్టడం ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. తల్లి కొడుకు ఒకటైపోయి తండ్రిని కొట్టడం ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. ఆనాడు అదే జరిగింది. యాకోబు రిబాకు ఒక్కటైపోయి తండ్రిని మోసం చేస్తారు. ఏమైపోయామా? మోసము చేత వచ్చిన సంపాదన వర్ధిల్లదు, అది మోసమే తిరిగి వచ్చిన దేవుడి వాక్యము సెలవిచ్చింది. ఈనాడు చూసుకుంటే కుమారుడు తండ్రిని మోసం చేయడం, తాగేసి ఏడ్చడం తెలియక నేను హీరోని గొప్పవాడు అనుకుని తండ్రిని కొట్టడం. తండ్రిని కొట్టిన వాడు గొప్పవాడు కాదు, పాపాత్ముడు. కళ్ళు ఎక్కడికి ఎత్తుతాయి?
శిఖరంలోకి ఎక్కేతనే. రేపు నువ్వు తండ్రి అవుతావు, రేపు నీకు కుమారుడు వస్తాడు. ఈనాడు ఎలాగైతే నీ తండ్రిని కొట్టావో, ఆనాడు నీ కుమారుని కొడితే ఆనాడు నీ కుమారుని తండ్రి ఎంత బాధపడ్డాడో నీకు ఆనాడే తెలుస్తుంది. తెలీదా? తండ్రిని మోసం చేసే కుమారుడు మొదటిగా తండ్రిని ఎవరు మోసం చేశాడు? ఆదాము మోసం చేసిన స్థితిలో వస్తే రెండో వాడు ఎవరు వచ్చాడు? ఇస్సాకు కుమారుని యాకోబు తండ్రిని మోసం చేస్తాడు. ఎలా మోసం చేస్తాడంటే తన ఇష్ట ప్రకారంగా చేయలే. తల్లి యొక్క ప్రవర్తన బట్టి, తల్లి మాట తీరు బట్టి కుమారుడు పాడైపోడు. కుమారుడు తాగుతున్నాడని తండ్రి గద్దించడానికి లేదు, గద్దిస్తే భార్య ఊరుకోదు. కుమారుడు స్పోర్టింగ్ చేస్తున్నాడని, యాసాలు వేస్తున్నాడని ఏ తండ్రి గద్దిస్తే లేదు. ఏం చేస్తా? ఈ చట్టం ఏం చట్టం చేస్తా? భార్యల పరిపాలన, భర్తల పరిపాలన ఉన్నాయా? భార్య ఉమ్మంటే ఉమ్మానండి, ఆ అంటే ఆ అన్నది. ఇలా గొప్పదనం ఎక్కడ చేస్తా? బయటే కానీ ఇంట్లో సాగుతుందా? అందుకే మహాత్ముడు అన్నాడు, భర్త ఏమో బయటికి వెళ్తేనేమో పులి, ఇంట్లో వస్తే పిల్ల. ఆయన ఇస్సాకు స్థితి కూడా అదే ఉంది. తన వృద్ధాశ్రమంలో పడిపోయిన తర్వాత, కళ్ళు మందగిన తర్వాత తన కుమారుడు ఏం చేస్తాడంటే మోసం చేస్తాడు. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆయన మాట్లాడిన మాటల ప్రకారముగా 6వ వచనం, అప్పుడు రెబెకా తన కుమారుడు యాకోబుతో చూచి, ఇదిగో నీ తండ్రి అన్న యాషాబుతో మృతి దినములకు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశ్రయించిన నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజనం సిద్ధపరచమని చెప్పగా, వింటుని కాబట్టి నా కుమారుడా నా మాట విని నీ ఆజ్ఞాపించిన ప్రకారంగా చేయము. యాకోబుకి ఏం లేదు, చెడు ఆలోచన లేదు. ఉన్నా చెడు ఆలోచన ఎలా వచ్చింది? ఒక తల్లి వల్లనే వచ్చింది. అనగా కుమారుడు పాడబడ కారణం తల్లియే. తండ్రి ఏం చేస్తా? ఏమి కావాలో, ఇంట్లోకి ఏమి కావాలో, ఏ పోషకానికి కావాలో, తినడానికి ఏమి కావాలో, ఉండడానికి ఏమి కావాలో సమస్తము చూసుకునే తండ్రి కుమారుడు. తండ్రి అయితే కుమారుని ఎలా ప్రవర్తిస్తాడో చూసుకోవాల్సింది తల్లి. కనుక రెబెకా ఏం చేస్తుంది? యాకోబుని పిలిచి, యాషాబుని దేని తండ్రి మృతు పొందక ముందు దీవిస్తానని చెప్పాడు. ఆ మాటని విన్నాను. ఆ దీవుని సహోదరి కాకుండా నీకు రావాలని నేను చెప్పిన ఆజ్ఞ ప్రకారం నడుమని చెప్పినప్పుడు తల్లి చిత్త ప్రకారం ఏమన్నాడు? నువ్వు మందకి వెళ్ళి ఒక మందలో 2 గొడ్లు 2 మేకపిల్లని తీసుకురా, నీ తండ్రికి తీసుకెళ్ళబోయి నేను సిద్ధపరుస్తాను. అనగా తండ్రిని మోసం చేస్తాడు. ఈనాడు సమాజం కూడా అంతే. తండ్రిని మోసం చేయడం, తండ్రిని కొట్టడం, తండ్రి తిరస్కరించడం, తండ్రి మాటకి విలువ లేదు, తండ్రిని ఎదరీతిగా చూడటము, తండ్రి లేదే నీ బ్రతుకు లేదు, నీకు ఏదో పని రావడం కానీ తండ్రే, ఎవరి స్థితిలో ఉన్నావని తండ్రే. ఆనాటి తండ్రి తన స్థితిని వదిలిపెట్టి నీ స్థితి వరకే చూస్తాడు. అప్పుడు వరకు తండ్రి ఏమనుకుంటా? నువ్వు పుట్టిన చెప్పు తండ్రి బ్రతికి. నువ్వు ఎప్పుడైతే నీ తల్లి గర్భంలో ఒక పిండముగా రూపించబడి ఉన్నావో, తండ్రి ఆశను వదిలిపెట్టి నా బ్రతికంతా నా కుమారుడు కొరకే, కష్టమంతా కుమారుడు కొరకే, నా గుణమంతా నా కుమారునికే, ఇది ఎవరు కూడా సొంతము కానే కాకూడదు. అటువంటి తండ్రిని మోసం చేస్తాను. ఈరోజు తండ్రిని మోసం చేస్తున్న వల్ల నీకు వచ్చే లాభాలేంటి? తండ్రి ఆస్తి కోసం తండ్రిని చంపేవారు చాలా మంది ఉన్నారు. అప్పులు చేసి చాలా మంది చూడండి, బెట్టింగ్ని బట్టి, ఐపీఎల్లో బెట్టింగ్ని బట్టి వాళ్ళ లాభ నష్టాలు అయిపోయి వాళ్ళ దాంట్లో అంతా కోల్పోయి ఏ దీనిగా చూసుకుంటే అప్పుల బాధలో పడిపోయి తండ్రిని చంపేవారు లేదా? చాలా మంది తండ్రిని మోసం చేసే కుమారులు ఎక్కువ. నువ్వు ఒక స్థితిలో ఉన్నావు, నీ బ్రతుకు మార్చుకో. నీ తండ్రి లేదే నీ జీవితం లేదు, నీ తండ్రి లేదే నీకు మార్గం లేదు, నీ తండ్రి లేదే నీకు గతి లేదు, నీ తండ్రి లేదే నీ బ్రతుకు లేదు అని దేవుడి వాక్యం స్పష్టంగా సెలవించు. యాషాబు జీవితంలో ఎలా జరిగిందో యాకోబు జీవితంలో నీ జీవితం అలాగే జరిగింది. ఇస్సాకును మోసం చేసిన యాకోబు, మనము కూడా అదే రీతిగా యాకోబు వల్ల. యాకోబు అనగా మోసగాడిని అర్థం. యాషాబు అబ్రాహాం ఏమన్నాడు? తనకి తగ్గ పేరు పెట్టు అనగా యాకోబు అనగా మోసగాడు, తండ్రిని మోసం చేస్తున్న మోసగాడు. తండ్రి దగ్గర దీవుని పొందుకున్నాడు. ఆ దీవుల వల్ల ఏమైనా సంతోషం ఉందా?
ఎప్పుడైతే దేవుని పొందాడో భయపడుతూ బతికాడు. చేస్తా సహోదరుని యేషావు చాలా బలమ కలిగిన వాడు, చాలా తొడమ కలిగిన వాడు. నేను అతను దొరికితే చంపేస్తానని భయపడుతూ ఎక్కడికి వెళ్తాడు? రిబాకు యొక్క సహోదరుడి దగ్గరికి వెళ్ళి దేశం కాని దేశం వెళ్ళి దాక్కుని ఉన్నాడు. ఇలా పరిస్థితి కూడా ఎలా ఉంది? ఆస్తుల కొరకు తండ్రిని చంపేవాడు, అప్పుడు వాడు అయిపోయి అప్పుడు ఎలా తెచ్చాడో తెలియక నష్టంలో పడిపోయి వారికి ఏం చేయాలో తెలియక తండ్రి మీద ఏదో ఒకటి ఓపెన్ చేసి, ఒక రిబాక్ ఓపెన్ చేసి, ఒక రీతికి ఎల్ఎస్ ఓపెన్ చేసి, ఏదో ఒకటి ఓపెన్ చేసి తండ్రిని చంపే కుమారుడు లేనా? చాలా ఘోరమైన స్థితిలో ఉంది. తండ్రిని చంపాడు, తండ్రిని మోసం చేయడు, తల్లి కుమారుడు ఒకడైపోయి తండ్రిని రోడ్ల మీద పెట్టి కొట్టడం. ఏం చేస్తా? తల్లి ఏమో సంపాదిస్తారు, తండ్రి ఏమో గర్తిస్తారు. తల్లి ఏమో పాడైపోయిన పర్లే, తల్లి ఏమో కూడా చేస్తా గారాబమైన ప్రేమ చూపించి ఆ గారాబమైన ప్రేమ ఏం చేస్తా నీ కుమారుని ఎక్కడ పడేది? ఒక మురికి కాల్లో పడేసిలో చేస్తా గారమైన ప్రేమ. కానీ తండ్రి అలా చూస్తాడా? గర్తిస్తాడు. అంటే కుమారుడికి తండ్రి అంటే ఇష్టం ఉండదు, తల్లి అంటేనే ఇష్టం. కానీ తల్లికి ఏమో పై ప్రేమ, తండ్రికి ఏమో లోన ప్రేమ. తండ్రి పైకి గర్తిస్తాడు, కొడతాడు, తిడతాడు, ద్వేషిస్తాడు. కానీ తాను కృంగిపోతాడు. ఎందుకు నేను కొట్టాను, ఎందుకు నేను ఆదరిస్తాను, ఎందుకు నేను తిట్టాను. ఏం చేస్తా? తల్లి కన్నా తండ్రి ప్రేమే ఎక్కువ. తల్లి 9 నెలలు నేను మోస్తాడు, కానీ తండ్రి జీవితకాలం నేను మోస్తాడు. అటువంటి తండ్రిని ఏం చేయకూడదు? మోసము చేయకూడదు. ఈనాటి అంశ ప్రకారంగా తండ్రిని మోసం చేసే కుమారుడు ఎవరంటే యాకోబు. ఆనాడు జరిగే స్థితి ఈనాడు జరుగుతుంది. వ్యసనానికి బానిసలైపోయి, మద్యానికి బానిసలైపోయి, తండ్రి మాట వినకుండా, తండ్రి మాట గౌరవం ఇవ్వకుండా, తండ్రి విలువ లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు ఒక దినంలో అనుకుంటా నా తండ్రి మాట ఏంటి, నేను కూడా బాగుందని కూడా. తండ్రి నా చోపు తండ్రిలో తెలుగు, తండ్రి నా చోపు నీ బాధ్యత తెలుగు. ఎప్పుడైతే తండ్రి మరణం పొందారో అప్పుడు తెలుస్తుంది తండ్రి విలువ. నన్ను కష్టపడకుండా పెంచాను నా తండ్రి, కాళ్ళు బయటెట్టుకున్నా పెంచాడు నా తండ్రి. నా తండ్రి ఎంత కష్టపడి పెంచాడా, నా తండ్రి ఎంత పడి కష్టపడి నా కొరకు ఎంత భావం మోస్తాడా. కుమారుడి కోసం తండ్రి బంధుత్వాలు వదులుకుంటాడు, సహోదర ప్రేమ వదులుకుంటాడు, తన జీవితం వదులుకుంటాడు, తన సంతోషం వదులుకుంటాడు, సమస్తం వదులుకుని నా కొడుకు కోసమే బ్రతకాలని తిరస్కారం చేసుకుంటాడు. ఆనాడు అనేది జరిగింది ఇస్సాకు జీవితంలో కూడా. నా కుమారులే కదా, యాషాబు వస్తాడనుకుంటే యాకోబు వచ్చి తరుము చూస్తే యాషాబు స్వరం వింటే యాకోబు నా కుమారుడు నన్ను ఎందుకు మోసం చేస్తాడు అనుకుని బుద్ధిగా నమ్మేస్తాడు. ఈ రోజుకు చాలా మంది అనుకుంటారు ఎదురు సంపాదన మీ కంటికి రేపు పొద్దున్న స్థితించుకోవాలంటే నా బిడ్డలు నన్ను చూస్తాడని ఏమనుకుంటారు? నమ్మకంగా మోసపో. ఆనాడు జరిగింది నా కుమారులే కదా, నన్ను ఎందుకు మోసం చేస్తానని గుడ్డిగా నమ్మిన ప్రకారంగా ఆనాడు అలాగే ఇస్సాకు గుడ్డిగా నమ్మాడు. ఈనాడు తండ్రులు కూడా కుమారుడు అలాగే గుడ్డిగా నమ్మొచ్చు. నా కుమారుడు నన్ను ఎందుకు మోసం చేస్తాడు, నా కుమారుడు నాన్న ఎందుకు ద్రోహం చేస్తాడు, నా కుమారుడు నన్ను ఎందుకు రోడ్డు మీద లాగేస్తాడు, నా కుమారుడు ఎందుకు ఇంట్లో బయటికి గెంటేస్తాడు అని ఆలోచిస్తారా? నా కొడుకు నేను చూసుకుంటాడని ఘోరంగా అనుకుంటాడు. కానీ ఏ దూరాలోచన తండ్రికి రానే రావు. అదే స్థితి జరిగింది యాకోబు జీవితంలో, యాకోబు ఇస్సాకు జీవితంలో కూడా. ఇస్సాకు ఏమనుకుంటా? నా కుమారుని ఎందుకు మోసం చేస్తాడు అనుకున్నాను. ఇస్సాకు తెలియదు కదా మోసం చేసే కుమారులు ఉన్నారని. ఈ నేటిలో కూడా అలాగే ఉన్నారు చాలా మంది. 100% ఎలా తెలుస్తా? తండ్రిలో మోసం చేస్తారు. యాకోబు జీవితంలో, ఇస్సాకు జీవితంలో అలాగే జరిగింది. ఇస్సాకు తండ్రి మోసం, ఇస్సాకుని కుమారుడు మోసం చేస్తాడు. ఈనాడు బిడ్డలో తండ్రిని మోసం చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్య ప్రకారముగా, దేవుని వాక్య ప్రకారముగా లోకస్సు వార్త 15వ అధ్యాయము 11వ వచనం. మరియు ఆయన కన్ను ఒక మనిషికి ఇద్దరు కుమారుడివి, వాళ్ళ చిన్నవాడి తండ్రి ఆస్తిలో నాకు ఇచ్చిన భాగ్యమని అతను కన్నాడగా అతని వారికి నా ఆస్తి పంచిపెట్టును. కొన్ని దినములైన తర్వాత ఆ ఆస్తి చిన్నవారి కుమారుడు సమస్తము గుంచుకుని దూరదేశంలో ప్రయాణం పోయి అతని ఆస్తి
దురాశ వ్యాపారములకు పాడు చేస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో వారిని మోసం చేస్తున్నావు. నా చిన్న కుమారుడు అనుకుంటున్నాం. అక్కడ ఇస్సాకు జీవితంలో కూడా మోసం చేసిన వాడు చిన్న కుమారుడే. ఇక్కడ రీతికి ఒక తండ్రిని మోసం చేసిన వాడు కూడా చిన్న కుమారుడే. ఆస్తి భాగాలు పంచిన తర్వాత గర్వం వచ్చేసి సంపాదన చూసి తండ్రి మాట విలువ లేకుండా, తండ్రి మాట విలువ ఇవ్వకుండా, తండ్రికి ఏంటో తెలియకుండా తండ్రి అన్నాడు నగేసి ఏమన్నాడు, నీ బ్రతుకు నువ్వు బ్రతుకున్నా బ్రతికి నేనా పెరుగుతానని తండ్రిని కాదని వెళ్ళి ఎక్కడో బ్రతికాడు. మనం కలగనుకున్నాం. తండ్రిని కాదని విన్నాడు బ్రతికలేదు. బ్రతికలేవా? తండ్రిని కాదని నువ్వు జీవించలేవు, తండ్రిని కాదని నువ్వు బ్రతకలేవు. ఆనాడు అలాగే జరిగింది. ఆ కుమారుడు ఏమనుకునేస్తా, నాకు ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, తినడానికి ధనం ఉంది కదని తండ్రిని కాదని దేశం కాని దేశం వెళ్ళిపోయి ఏమైపోడు, చెడు సహవాసాలు పెట్టి ఆస్తిని కాస్త కోల్పోయాడు. ఆస్తి కాస్త కోల్పోయిన తర్వాత ఏం జ్ఞాపకం వచ్చింది? తండ్రి జ్ఞాపకం వచ్చాడు. మనం కూడా తండ్రి ఉన్న చూపు తండ్రిలో తెలియదు నీకు. తండ్రి ఎంత కష్టపడుతున్నాడో, తండ్రి ఎంత ప్రయాసపడుతున్నాడో, తండ్రి ఎంత శ్రమ తోడుస్తున్నాడో, ఆ తండ్రి ఎంత ఎండలో పని చేస్తున్నాడో, ఆ తండ్రి ఏం పని చేస్తున్నాడో, ఎవరికి ఎన్ని మాట్లాడుతున్నాడో నీకు తెలుసా? ఒక కొడుకు కోసం తండ్రి ఎన్ని మాట్లాడతాడు బట. ఒక కొడుకు జీవితం కోసం తండ్రి ఎంత దిగుతాడు. ఇక్కడ కుమారుడి పైకి లేవాలని తండ్రి కింద దిగుతాడు. అటువంటి తండ్రిని మోసం చేస్తున్నాం. నువ్వు జాబ్ అనుకుంటున్నావు, ఆ జాబ్ రాలే కారణము నీ తండ్రే. నీ తండ్రి లేకపోతే నువ్వు ఎలా చదువు, నీ తండ్రి లేకపోతే నువ్వు ఎలా సంపాదించుకుంటావు. నీ తండ్రి లేకుండా నీకు ఎవరు ఎదురుస్తారా, నీకు ఎవరు మాటిస్తారా? నీకు డబ్బు పడుతుందంటే నీ తండ్రి ఉన్న బట్టి. నీ తండ్రి లేని నీకేమీ కూడా లేనే లేదు. చాలా మంది తండ్రిని వేలం చేస్తారు, తండ్రిని తక్కువ చేస్తూ వస్తారు. తల్లి ప్రేమ చూస్తారు కానీ తండ్రి ప్రేమ చూడరు. తండ్రి ఉన్న కోపాన్ని చూస్తున్నారు కానీ ఆ కోపం వెనకాలన్నా రేపు నీ యొక్క రోజు చూస్తావా? తల్లి ఈరోజు చూస్తూ వస్తుంది కానీ తండ్రి రేపు నీ యొక్క స్థితిని చూస్తున్నావు. నా కుమారుని ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలని తండ్రి గద్దిస్తాడు. తండ్రి కొట్టని కారణము నీవే కోపముతోనో నీవే కక్షతో కాదు. నా కుమారుడు బాగుడు పోరాడని తండ్రి గర్తిస్తాడు. నా తల్లిని కొడతలే కదా, నా తల్లిని కొడతలే కదా అనుకునేమో. నీ తల్లిని ఎలా వదిలితే లోకం మీద పోయి తండ్రి అలా వదలదు కదా. అందుకే తండ్రి అంటే చాలా మంది కుమారులకి వాత్సల్యం. చాలా మంది బిడ్డలు తండ్రి మీద మోసాలు చేస్తారు. చాలా మంది తండ్రిని కొడతారు, ఎదిరిస్తా తండ్రి గద్దిస్తాడు. కనుక గద్దించే తండ్రి అంటే ఏ బిడ్డకి ఇష్టపడదు ఉంటుందా? తండ్రి ఎందుకు గద్దిస్తాడేస్తా, నా కుమారుడు ఎక్కడ పాడైపోతారు, నా కుమారుడు వ్యసనానికి ఎక్కడ బానిస అయిపోతారు, ఎక్కడ పాపానికి బానిస అయిపోతారో అని గద్దిస్తాడు. తండ్రి అంటే ఇస్తాడు, స్వేచ్ఛ నీకు. తిన్నాడు తింటాడు, ఉన్నాడు చెప్తాడు, నీకేం కాదని కొంటాడు, సమర్థన చేస్తాడు కానీ నీకు స్వేచ్ఛ కూడా. ఎందుకు స్వేచ్ఛ అంటే ఎంతో మంది బిడ్డలు పాడైపోడు. నేను ఎలాగే నా తండ్రి మాట మనం పాడైపోను, నా కుమారుడు పాడకూడదని తండ్రి దాని హృదయంలో అనుకుంటాడు. నీకు బండి కాదు బండి ఇస్తాడు, బోని కాదు బోని ఇస్తాడు, పాకెట్ మనీ ఇస్తాడు, నువ్వేం చదువుతావు సంపాదిస్తాడు, నువ్వేం చదువుకుంటే అది చదివిస్తాడు, నీకేం కాదు కొంటాడు. కానీ ఏమోడో నీ ఇష్టం ప్రకారంగా తిరిగితే ఊడిపోయి ఏం చేస్తా, నువ్వు పాడైపోతే ఎవరికి బాధ తండ్రి ఒక్కడికే. అందుకే చాలా మంది తండ్రులు మోసం చేస్తారు. నా తండ్రి ఎలా కష్టపడ్డాడో, నువ్వు నడవనే స్థితిలో ఉన్నప్పుడు నీ తండ్రిని నడిపించాడు, నువ్వు లేవనే స్థితిలో ఉన్నప్పుడు నీ తండ్రిని లేపాడు. లేపలేదా? నీ తండ్రి లేకపోతే నీ బ్రతికి లేదు. ఏమిచ్చావంటే నీకు సంతోషమైన ఆరోగ్యాన్ని తండ్రి ఇచ్చాడు. చాలా మంది అడుగుతారు, నువ్వు నాకేమిచ్చావు, నువ్వు నాకేం చేస్తావు? వాళ్ళ తండ్రి అది ఇచ్చాడు, నేను తండ్రిని ఇచ్చాడు అడుగుతున్నావు. నీ తండ్రి నీకు ఏమి ఇచ్చేస్తా, మంచి నీ మీద కాళ్ళ మీద నడిచే యోగం నీ తండ్రి నీకు ఇచ్చాడు. నీ తండ్రి గొప్పవాడు, కోటేశ్వరుడు. ఏం చేస్తా, నువ్వు పుట్టిన మొదలుకొని ఎంతవరకు తన సంపాదన నీకే ఖర్చు పెట్టాడు. ఆ సంపాదన వెనకేసుకుంటే నీ తండ్రి కూడా ఒక కోట్ల గదిపోతే కాదా?
నువ్వు పుట్టిన మొదలుకొని నువ్వు పెరిగే వరకు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే వరకు నీకు పెట్టిన పెట్టుబడంతా అతను ఎనకేసుకుంటే ఎంతో కోటేసుకొని అవుతావురా. నేనేం చేస్తాడు, నా కొడుకు తర్వాత నాకు ఏదైనా అని సర్వం వదిలిపెడతాడు. తన సంతోషం వదిలిపెట్టుకుంటాడు, తన ఆనందాన్ని వదిలిపెట్టుకుంటాడు, తన బంధుత్వం, తన స్నేహాలు, తన అన్ని అలవాటు వదులుకొని నా జీవితం అంతా నా కుమారుడి కోసమే బ్రతుకుతాడు. కానీ నువ్వేం చేస్తున్నావు, నువ్వు పెద్ద అయ్యి నీ తండ్రికి మోసం చేస్తున్నావు, నీ తండ్రిని మోసం చేస్తున్నావు. నీ తండ్రిని మోసం చేస్తున్నావంటే నిన్ను మోసం చేసుకున్నావు. నీ తండ్రిని దోషం చేస్తున్నావంటే నిన్ను దోషం చేసుకున్నావు. ఎందుకు చేస్తావు, రేపు నీకు అదే గతి రావచ్చు. రాదా, యాకోబు అనుకున్నాడు పెద్దయ్యాక, ఆ నాన్న తండ్రిని మోసం చేశాను కనుక ఈ నాన్న కుమారుడు నన్ను మోసం చేశాను. నువ్వు ఒక్క మోసం చేస్తే నీకు 10 మోసాలు ఎదురవా. అందుకే దేవుడు చెప్పాడు, నేను ఇచ్చిన అనుగ్రహం పోగొట్టుకో. అబ్రాహామును దేవుడు దీవించాడు, ఇస్సాకును దేవుడు దీవించాడు. ఇస్సాకు కూడా తన బిడ్డను దీవిస్తాం అనుకున్నప్పటికీ అక్కడ ఏం జరిగింది, మోసం జరిగింది. మంచి వాళ్ళని మోసం జరిగిందని దేవుడు చెప్పాడు. మంచి వాడిని ఎవరైనా మోసం చేస్తాడు, చేయడా. అటువంటి మంచివాడు ఇస్సాకుని మోసం చేసిన వాడు ఎవరో కాదు, తన ప్రియమైన యాకోబు కుమారుడే. మోసం చేశానని పాపం లేదు. అప్పటికే యాకోబు అంటున్నాడు రెబెక్కతో, ఇదిగో నేను యాకోబుని తెలిస్తే నా తండ్రి నన్ను శపిస్తాడు, ఆ శపిస్తే నా జీవితం పాడైపోతుంటే ఆ తల్లి ఏమని తెస్తా, ఏమంది, ఆ శాపం నా మీదకి వస్తుంది, నీ మీదకి రానే. ఇలా పిల్లలు కాలమని కాలము ఒక తల్లి కాలముని ప్రేమ చూపించి, మూర్ఖత్వమైన ప్రేమ చూపించి, నీకేమున్న కుమారుడు ఎవరు లేడా, గద్దించిన కుమారుడు, కొత్తల కుమారుడిని. ఎందుకు, ఎందుకంటే నువ్వు గద్దించకపోతే నీ కుమారుని మాట్లాడుతూ వింటాడా, ఎంతో వ్యసనానికి బానిస్తే పోతాడు. ఇస్సాకు రిబెక్క అదే చేస్తాడు. గారాబమైన యాకోబుకు ప్రేమ చూపించాడు. ఏమైపోడు, ఆ గారాబమైన ప్రేమే మోసము చేసే స్థితిలోకి తీసుకొచ్చి ఈనాడున్న వారు కూడా తండ్రిని మోసం చేయడం. కొంచెం తాగితే నాకన్నా గొప్పవాడు లేదేమో, నేను హీరోనేమో, నేను కొట్టిన వాడు అవ్వలేదేమో అనుకోని తండ్రిని కొట్టడం. తాగేసి ఏం తెలియక నేను హీరోని అనుకుని తండ్రిని ఎవరు తండ్రి నీకు రేపు పొద్దున్న లేవైన స్థితి ఉండదా. హీరో అనుకుంటున్నావా, గొప్పవాడు అనుకుంటున్నావా, నేను చూసుకుని చాలా స్థితి. ధనవంతుడి కొడుకు తండ్రిని ఏమన్నారు, తండ్రి గారిని పిలుస్తాడు, గౌరవిస్తాం, తండ్రికి సాగిలి పడతాం. ఏమీ లేని, తింటా లేని, వంట లేనివాడు తండ్రిని అంత మాట కొడతానే మనకు తెలుసా. అందుకే స్థితి ఎలా ఉంటుంది, అదే ఉంటుంది. తాను తగ్గించుకున్నాడు, రక్షించబడతాడు. వాక్యం చదివిస్తున్నాక తండ్రి దగ్గర ఎవరైతే తగ్గించుకున్నాడో వాడు తన తండ్రి దగ్గర రక్షించబడతాడు. వాడు జాబు చేస్తున్నా నెలకి ఎంత సాగి వచ్చినా తండ్రి దగ్గర సాగిలి పడతాడు. నువ్వు రోజుకు పనికి నా తండ్రిని కొట్టడం, తండ్రిని ద్వేషించడం, తండ్రి మీద అలా చూపించడం, త్రాగేసి ఏం చేయాలో తెలియక ఆడి మాటలు ఈ మాటల్ని తండ్రి మీద కోపంగా లేగడము. నీ తండ్రిని ఏమేమిచ్చాడా, నీ తండ్రి నీకేం చేస్తాడా, నీ తండ్రిని కొట్టు, నీ తండ్రిని తిట్టు అని చాలా మంది ఉన్నారు. కొంతమంది జ్ఞానం చేసినవాడు ఏమన్నా తెలుసా, నా తండ్రికి నాకు ఇన్నున్నా నా తండ్రిని ఎవరంటే ఊరుకునే ఏమంటారు, తండ్రిని అంతా చేస్తాం. తండ్రి జీవితం ఒక మాట చెప్తారు, తండ్రి లేదే కుమారుడు లేనే లేరు. ఈనాడు దేవుని వాక్యం ప్రకారం చేస్తే ఇద్దరు కుమారులకి, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు అంటే వారి ఇద్దరు కూడా ఆస్తి సరభాగముగా సంతోషంగా పంచిపెట్టేస్తాడు. తండ్రిని ప్రేమించిన ప్రతి కుమారుడేమో తన ఆస్తిని 2 భాగాలుగా చేస్తాడు, 1-2గా చేస్తాడు. తండ్రిని కాదని, తండ్రి మరి కాదని, తండ్రిని మోసం చేసి నా ఇష్ట ప్రకారం పెరుగుతానని తనకు వచ్చిన సంపాదన, తనకు వచ్చిన ఆస్తిని వేరే దేశానికి వెళ్ళిపోయి వ్యాపారం చేస్తుండగా ఏమైపోడు, తండ్రిని కాదని తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. తన తప్పును తెలుసుకుని వచ్చాడు, ఏం చేస్తాడు, తండ్రి కాదన్నా అద్దుకుని గుర్తు పెట్టుకుని ఏమన్నాడు, నువ్వు ఎన్నాలినా నువ్వు నా కుమారుడివే కానీ వేరుడు కుమారుడు కానే కాదు. నువ్వు ఎంత ఖర్చు పెట్టా, ఎంత పాడు చేస్తున్నా
ఆస్తులు తగలబెట్టేస్తున్నావు, ఆస్తులు తగలబెట్టేస్తున్నావు. ఏమంటాడు? నువ్వు నా కుమారుడివే, నువ్వేం సంపాదించావు అంటారా? తండ్రి ఎప్పుడైనా ఎక్కువ మాట్లాడినా నువ్వేం సంపాదించావు, నువ్వేం చేస్తున్నావు, ఏం పని చేస్తున్నావు అడుగుతావా? కానీ కుమారుడు తండ్రిని అడుగుతాడు, నువ్వేం సంపాదించావు? నువ్వు పుట్టిన మొదలుకు ఇదిగో నీ కాలు మీద పెట్టే వరకు నీ కొరకు నీ తండ్రి ఎంతో ఖర్చు పెట్టాడు. ఆ ఖర్చు అంతా, ఆ ఖర్చును సగ భాగం తీసుకుని వెనకేసుకోవడానికి నీ తండ్రి కూడా ఒక ధనవంతుని తండ్రే అవును. కనుక ప్రియమైన బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులున్నామంటే ఇస్సాకు జీవితం జరిగిన సంఘటనలో ఏం జరిగింది? ఇస్సాకు కుమారుడు మోసం చేశాడు. ఆ రీతి ఈరోజు సమాజం కూడా తండ్రిని మోసం చేసే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఆస్తుల కోసం తండ్రిని మోసం చేయడం, ఆస్తుల కోసం తండ్రి ఒకటైపోయి ఏమవుతున్నారు? భర్తను చంపేస్తే భార్యలు. రిబా కూడా ఎంతో గుణవంతులైన స్త్రీ, ఎంతో పరిశుద్ధమైన స్త్రీ. అటువంటి స్త్రీ కూడా తన పేరుని ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. ఎలా మోసం చేస్తుంది తెలుసా? కుమారుడికి తల్లి ఒకటైపోయి తండ్రిని మోసం చేస్తుంది. మోసం చేస్తున్న సంపాదన కొనసాగదు, జీవితకాలం చిరకాలం కొనసాగ ఉంటదా? మధ్యలోని ఎవరు ఎత్తుకుపోతారు. యాకోబు చిత్రాన్ని జరిగింది, వివాహమైంది కానీ పిల్లలు పుట్టిన కానీ సంతోషం లేదు. ఎందుకంటే ఈనాడున్న సమస్తము కూడా అలాగే ఉంది. తండ్రిని ప్రేమించేవాడు లేడు, తల్లిని ప్రేమించేవాడే. తల్లి ఏమంటే ఊరుకోడు, తల్లి ఏమనంటే కుమారుడు ఊరుకోడు. నువ్వేం గొప్ప అనుకుంటున్నావా? తల్లి ఎన్ని ఆశలు వేసినా వెనకేసుకోవాలి. కుమారుడు ఏం చేస్తా? తల్లి ఏమో పోట్లేమని వేస్తుంది, తండ్రి ఏమో మంచి మార్గం నడిపిస్తాడు. నువ్వు ఎన్ని ఆశలు వేసినా, ఎన్ని పరికమాయాలు చేసినా, ఎన్ని ఆశలు వేసినా, ఎన్ని పాడు జీవితాలు పాడు చేసినా, ఎంతమంది కొట్టినా తిట్టినా తల్లి నోరు మెదపుతావు. ఈ పక్షమే వ్యాజ్యమాడుతుంది కానీ ఎవరినేమో ఏంటి చేసినా నా కుమారుడు గొప్పవాడే, నా కుమారుడు మంచోడే, నా కుమారుడు మంచోడే అంటది. కానీ అది దుర్మార్గం ఏం చేస్తా? నీ వ్యసనాలన్నీ ఆ కుమారుడికి తెలుసు కనుక గద్దించే తండ్రులు ఉన్నాయి కానీ గద్దించే తల్లి లేరు. ఉన్నారా? ఎందుకు చేస్తా? ఈనాడు మన సిద్ధాంతం చేస్తా తండ్రిని మోసం చేసే కుమారుడు చాలా మంది, ఒకటి కాదు చాలా మంది ఉన్నారు. తండ్రిని మోసం చేసేవాడు విస్తారముగా పెరిగిపోతున్నారు. అది చూసుకో, ఒక్కరు కూడా ఏలేదు, ఆనందం లేదు. ఈనాడు తండ్రిని మోసం చేస్తే రేపొద్దు నీ బిడ్డని మోసం చేస్తా చేయడా? ఈనాడు నీ తండ్రిని కొడితే రేపొద్దు నీ తండ్రిని నీ బిడ్డలు నిన్ను కొడతారు. నువ్వేనా కొడుకుగా ఉంటావు, రేపు నువ్వు తండ్రి పోతావు. అవ్వా చెట్టుగా ఉండదు, మొక్క అవుతుంది. పనికిరాని చెట్లు ఎన్ని ఉంటాయి, పనికొచ్చి చెట్లు ఒకటి ఉంటాయి కదా. పనికిరాని కొడుకులు ఎంతమంది ఉన్నా సంతోషం లేదు. యాకోబు జీవితం జరిగింది.